ఈరోజు సంఘంలో ఉన్న విశ్వాసులు ఏ విధంగా ఉండాలి తెలుసా? అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనంలో, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును, ఆసక్తితో, ఈగర్నెస్తో, ఆతృతతో వాక్యమును ఇంకా అంగీకరించడము, పౌలును శీలయును చెప్పిన సంగతులు, వాళ్ళు ఏదైతే చెప్పారో బోధించారో అలాగున్నవో లేవో జాగ్రత్తగా అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఇది ఇట్లా ఉండాలి. అంటే చేతిలో మనకి దేవుడు బైబిల్ ప్రత్యక్షతను, లిఖితపూర్వకమైన ప్రత్యక్షతను ఈరోజు మనకి ఏదైతే ఇచ్చాడో ఇది పట్టుకొని వెళ్ళి కూడా అక్కడ కూర్చొని కూడా ఎదుటిన్న వ్యక్తి ఏది చెప్తే అదే వాస్తవము, అదే నిజము అని అనుకొని ఇక్కడ ఏముంది, అక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ సందర్భం ఏంది, అక్కడ సందర్భం ఏ విధంగా స్వార్థంగా వాడుతున్నారు అని చూడకుండా ఏది చెప్పినా నమ్మేస్తామంటే ఎట్లా? వీళ్ళు ఎప్పుడు విశ్వసించారు తెలుసా? ఇప్పుడు చూడు మళ్ళీ 12వ వచనము, అందుచేత అంటే ఇంతసేపు జరిగినదా, దానికి రిజల్ట్ ఏంటంటే, అందుచేత వారిలో అనేకులు ఘనత గల గ్రీసు దేశస్తులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించిరి. ఎప్పుడు? విని పరిశోధించి కంపేర్ చేసిన తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న వ్యక్తి ఏదైతే ఉన్నారో చెప్తున్నాడో దాన్ని ఇక్కడ ఉన్నదా లేదా, నిజమా కాదా అని పరిశోధించి ప్రతి దినము అప్పుడు విశ్వసించరు. కానీ ఈరోజు ఏమైపోతుందంటే అడ్వాన్స్ అయిపోతుంది. ఇప్పుడు బైబిల్ ఉత్తగా తీసుకెళ్తున్నాము, ఎదుటిన్న వ్యక్తి ఇక ఇప్పుడు అందరు గొర్రెలు కాదు, గొర్రె చర్మం వేసుకున్న తోడేలు కూడా ఉన్నాయి కదా. సో అలా వారు చెప్తే అది నిజమే కదా అని ఆ మైండ్ సెట్ ముందుగానే పెట్టుకొని వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు చెప్తుంది మనకు అర్థం అవ్వట్లేదు. ఫస్ట్ లేఖనంని చూసి దాని తర్వాత వాళ్ళు చెప్తుంది వాస్తవం లేదా చూడాలి. సో మన వాళ్ళు ముందుగానే అడ్వాన్స్డ్గా మైండ్లో ఫిక్స్ అయిపోయేది ఏంటంటే ఎదుటిన్న వ్యక్తి చెప్పేది వాస్తవాలే, వాళ్ళు చెప్పేదే వేదము, ఇంకా బైబిల్ అయినా మనం పక్కన పెడతాం కానీ ఎదుటిన్న వ్యక్తిని పక్కన పెట్టలేం కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా అది వాక్యానుసారం కాకపోయినా కానీ అది నిజమే అన్న భ్రమలోకి వచ్చేసారు. సో దయచేసి దీన్ని అర్థం చేసుకోవాలి. పాత నిబంధన కొత్త నిబంధన అన్నప్పుడు తేడా ఉంటుంది. పాత నిబంధన ఎప్పుడు కొట్టివేయబడ్డది, మరి కొత్త నిబంధనలో ఉన్న సంఘం నియమాలు ఏంటి, ఇవన్నీ మనం గమనించుకున్నప్పుడు పాత నిబంధనలో ఉన్నవి చాలా చరిత్ర పుస్తకాలు ఉన్నాయి, కావ్య పుస్తకాలు ఉన్నాయి, మరి ప్రవచన గ్రంథాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. చరిత్రలో జరిగినటువంటి సంఘటనల్ని మనము దృష్టిలో పెట్టుకొని అట్లా చేయకూడదు, మన పితరులలాగా నేర్చుకోవాలి. కానీ పాత నిబంధనలో ఉన్న సందర్భం సంఘంలోకి ఈరోజు కొత్త నిబంధన కింద ఉన్న మనం ఈ సంఘంలోకి తీసుకొచ్చి ఈరోజు భయపెట్టి బానిసలుగా మరి దాసులుగా చేసుకొని భయపెట్టి మీరు ఇలా చేస్తే ఆశీర్వదింపబడతారు, ఇలా చేస్తే మీరు శపింపబడతారు అన్న మళ్ళీ అలాంటి పరిస్థితులు ఇక్కడ తీసుకొస్తున్నారంటే ఈరోజు మా ద్వారానే మీకు యాక్సెస్ ఉంది దేవునికి, ఈరోజు ఇక్కడ చేసుకుంటేనే ఈ స్థలంలోనే ప్రార్థన చేసుకుంటే వింటాడు దేవుడు అన్న పాత నిబంధన యొక్క భౌతిక సంబంధమైన యెరూషలేము యొక్క అక్కడ ఉన్నటువంటి మందిరం యొక్క పరిస్థితులు ఈరోజు తీసుకొస్తున్నారంటే ఇంకా మనము మరి బెరియాలో ఉన్న ప్రజల్లాగా ఉండట్లేదు కదా మనము. సో దయచేసి గమనించుకోవాలి నా విశ్వాసులారా, నా తోటి విశ్వాసులారా.